విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామంలో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజం టీడీపీ కార్యాలయం సమీపంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఎమ్మెల్యే వెంటనే స్పందించి తన స్వంత వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. తర్వాత ఆయన 2 కోట్ల RMSA నిధులతో నిర్మించిన రాజం సారథిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల అనుబంధ వసతి గృహాన్ని ప్రారంభించారు. అదేవిధంగా రాజంలో కల్లాల వీధిలో 16.85 లక్షల రూపాయలతో, దేవుడమ్మ వీధిలో 12.80 లక్షలతో మంజూరైన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. కొండంపేటలో శ్మశాన వాటిక పక్కన ఉన్న చెరువును కోనేరుగా మార్చి అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మురళీ మోహన్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆడపిల్లలు బాగా చదివి ఆడితేనే అన్ని విధాల బాగుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, చాలా మీకు మరి అన్ని విధాల ప్రభుత్వం సహాయం చేస్తుంది. మీరు పారిశ్రామికవేత్తలుగా మరి ముందుకు రావాలన్నా, మీరు 10 మందికి ఉపయోగపడాలన్నా, 10 మందికి మరి ఫుడ్ పెట్టాలన్నా మీరు ఖచ్చితంగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉండాలి, చదవాలి అనే ఒక దృక్పథంతో ఉంటే అన్ని చదవాలి. మనం పాఠ్యాంశాలే కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా మీరు పెంచుకోవాలి. హెల్త్ విషయంలో, స్పోర్ట్స్ విషయంలో, ఫైనాన్స్ విషయంలో ఇవన్నీ కూడా ముందుండాలని కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చి మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ